కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో స్ఫూర్తి ఫైనాన్స్ పేరుతో జరిగిన ఘరానా మోసం తీవ్ర కలకలం రేపుతోంది. మహిళలతో చిట్టీలు కట్టించి లక్షల రూపాయలు మోసం చేశాడంటూ మునిబాబుపై బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బాపులపాడు మండలం రేమల్లె గ్రామానికి చెందిన సుమారు 40 మంది మహిళలను స్ఫూర్తి కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో నమ్మించి నగదు సంతకం చేసిన ఎంటీ చెక్కులైతే నోట్లతో పాటు ఇంటి డాక్యుమెంట్లు కూడా తీసుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ముడిబాబు గతంలోనూ క్రిమినల్ కేసులు నిందితుడిగా ఉన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆఫీస్ అడ్రస్ ఒక చోట చూపించి వాస్తవ కార్యాలయం మరో చోట నడుపుతున్నారని చెబుతున్నారు. ఈ విషయంపై ప్రశ్నించిన ప్రజలపై మీకు చేతనైంది చేసుకోండి అంటూ దురుసుగా ప్రవర్తించాడని వాపోతున్నారు. అధికార పార్టీ అండతో తనను ఎవరు ఏమీ చేయలేరంటూ డిపార్ట్మెంట్స్ కు సైతం సవాలు చేస్తున్నాడని గ్రామస్తులు వెల్లడించారు. మీకు ఏం చెప్పారా? ఆ పాయింట్ చెప్పారా? ఇప్పుడు నేను ఆ మాట అనలా, మేము నేరం చేయలేదండి, మీరు హార్ష్గా మాట్లాడొద్దు అన్నాను. కానీ మీరు అడగండి క్వశ్చన్ చేయడం, కానీ మేము నేరం చేసేసినట్టు ఫైనల్ చేయొద్దు మీరు. ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళు ఏదో చెప్పారు. ఎవరు వాళ్ళు? లేనిపోయింది బనాయించడానికి వచ్చారు. అదే ఆ క్వశ్చన్ వాళ్ళని అడగాలి మీరు, ఎలా బనాయిస్తారని. కేసు ట్రయల్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ అన్ని కేసుల్లో ఉన్నదానికి మళ్ళీ ఇప్పుడు మీరు ప్రాసిక్యూషన్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ కేసు ట్రయల్కి వచ్చింది, జడ్జి గారు ముందుంది, అది ఈ రోజు కోర్టులో వాయిదా ఉంది. దీనికి సంబంధించి మీకు ఏం చెప్పారా? ఆ పాయింట్ చెప్పారా? లేనిపోయిన అన్ని చెబుతున్నారు. కానీ ఈ రోజు 22వ తారీఖు కోర్టులో కేసు వాయిదా ఉంటే వాయిదా అటెండ్ అవ్వకుండా ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీకు చూపిస్తారు. ఎవరు మేనేజర్ ఎవరు ముందురా ఏంటి అలిగాను మాది రేమల్ అండి, బాబులపాడు మండలం, కృష్ణా జిల్లా. అయితే మా అమ్మగారు నాగేశ్వరమ్మ, మా 2019లో సరిహద్దులు మునిబాబు అనే ఒక అతను మా ఊరు వచ్చి, మాకు ఇలా స్ఫూర్తి కంపెనీ ఉందమ్మా, మాకు మేము ఇలా లోన్లు ఇస్తాము, మీరు వారానికి ఇలా కట్టండి, డబ్బులు ఇస్తామని చెప్పి వచ్చారన్న. అలా అమ్మగారు తీసుకున్నారు, కడుతున్నారు 10 మంది అయ్యి. అలా నా దగ్గర పెంచమ్మా, అందరు జనాలు పెంచు, నెలకు నీకు 5,000 గంట జీతం ఇస్తానంటే మా అమ్మగారు 80 మందితో కట్టించారండి. 2019 నుంచి స్టార్ట్ అయింది. 80 మంది కట్టేవారు, వారానికి వచ్చి 1,200 అండి. అతను ఇచ్చేది 20,000, అయితే సంవత్సరం కట్టాలండి. చాలా ఇంట్రెస్ట్. సరే మేము మా వాళ్ళు ఏదో అవసరాలు బట్టి డబ్బులు తీసుకున్నారు, కడుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వస్తే కొంతమంది పన్ను లేక కట్టలేకపోయారు. కట్టలేకపోయిన డబ్బులన్నీ మా అమ్మతో కట్టించేవాడు. అమ్మ నువ్వు గ్రూప్ కంపెనీలో కట్టేస్తున్నావు, నీ పేరు కంపెనీలో వచ్చింది, నువ్వు మెంబర్షిప్ అవుతావు, మళ్ళీ లోన్లు కట్టకపోతే నీకు రాదు అంటే ఆ అందరి డబ్బులు మా అమ్మగారు కట్టేవాళ్ళు. ఎవరైతే వారం కట్టలేదో వాళ్ళ డబ్బులు వారానికి వచ్చి 10,000 వరకు మా అమ్మగారు కట్టేవాళ్ళు, సొంత డబ్బులు. నీ డబ్బులు ఎక్కడికి పోవు, నేను రిటర్న్ ఇప్పిస్తా అన్నాడు ఆయన. నీ కంపెనీలో ఉంటే నీ డబ్బులు వడ్డీ సహా నేను ఇప్పిస్తాను, వాళ్ళ లోన్ ఇచ్చినప్పుడు కట్ చేసుకుని నీకు ఇస్తాను అంటే వాళ్ళ డబ్బులు కూడా మా అమ్మగారు కట్టింది. ఏదో ఇంట్లో కూర్చున్నాం కట్టేస్తున్నాయి కదా, మాట సాయం చెప్తే 5,000 వస్తాయని చెప్పి పడి కట్టేవండి. ఈ రోజు డబ్బులను తీసేసుకుని ఎవరు కట్టపోయిన వాళ్ళ చేతి మాత్రం కట్టించి లక్షలు తినేసి ఈ రోజు కూర్చున్నాడు రోడ్డు మీద. ఇదేంటని అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి అందరం కలిసి. వెళ్తే సరే మాదే తప్పు, కంప్లైంట్ ఇచ్చి సరే అంతా మాదే తప్పు నాదే ఉంది అంతా ఒప్పుకొని మీ ఊరు వచ్చి ఎవరెక్కడ నోట్లు ఉన్నాయో మీ అమ్మగారికి ఎంత డబ్బులు కట్టాలో అంతా కట్టేస్తాను, మొత్తం సెటిల్మెంట్ చేసుకుంటారని ఎస్ఐ గారి ముందు, మా ఊరి ప్రెసిడెంట్ ముందు ఒప్పందం అయ్యాడండి. అయితే వస్తా అన్నాడు, రాలేదు, ఇప్పుడు వరకు రాలేదండి. 2022లో జరిగిందండి ఇది. మా వైపు తప్పు లేదు కూడా మేము ఎంతమంది వచ్చాం, అతను తప్పు ఉంది కూడా పోలీసులు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో స్ఫూర్తి ఫైనాన్స్ పేరుతో జరిగిన ఘరానా మోసం తీవ్ర కలకలం రేపుతుంది. మహిళలతో చిట్టీలు కట్టించి లక్షల రూపాయలు మోసం చేశాడంటూ మునిబాబుపై బాధితులైతే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బిహార్కి ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓకే సుమా, గుడివాడలో స్ఫూర్తి ఫైనాన్స్ పేరుతో మహిళలను మోసం చేశారు, చిట్టీలు కట్టించి మహిళలను మోసం చేశారని చెప్పేసి సరిహద్దు మునిబాబు అనే వ్యక్తి ఈ ఫ్రాడ్ లో పాల్గొన్నారని చెప్పేసి కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా మునిబాబు ఉన్నాడని చెప్పేసి తమకు ఆలస్యంగా తెలిసిందని, తాము మోసపోయామని, నష్టపోయామని చెప్పి మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో మోసం చేశారని చెప్పేసి అధికార పార్టీ తనకు అండగా ఉందని చెప్పి తను ఎవరు ఏం చేయలేరని చెప్పేసి అతను మునిబాబు చెప్తున్నట్టుగా కూడా బాధితులు చెప్తున్నారు. బాపులపాడు మండలం రేమల్ల నుంచి వచ్చిన 40 మంది మహిళలను స్ఫూర్తి కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో మునిబాబు మోసం చేసింది. ప్రజల వద్ద నుంచి సంతకాలు తీసుకుని
సంతకం చేసిన ఎంపీ చెక్కులను నోట్లను డాక్యుమెంట్స్ తీసుకుని మమ్మల్ని మోసం చేశారంటూ ఆందోళన దిగారు. రేమల గ్రామానికి చెందిన ప్రజలు ఆందోళన దిగారు. వాళ్ళు తీసుకున్న రుణాలు పూర్తిగా చెల్లించిన క్లియరెన్స్ చూపించకుండా బ్యాంక్ సిబ్బంది తమను ఇబ్బందికి గురి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఆందోళన గురి చేయడం జరిగింది. ఇదేమిటని ప్రశ్నించే మహిళల్ని దూషించారని చెప్పేసి కూడా ఆ బాధిత మహిళలు ఆరోపించడం జరిగింది. గుడివాడ స్ఫూర్తి బ్రాంచ్ సిబ్బంది ప్రశ్నించడానికి వచ్చిన గ్రామస్తులను తనకున్న అధికారాన్ని ఉపయోగించి వెనక్కి పంపి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా మహిళలందరూ కూడా అక్కడ మీడియా ముందు వాపోవడం జరిగింది. తమకు అన్యాయం జరిగిందని, తమకు న్యాయం జరగాలని చెప్పేసి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు కేసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు దీని గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సరిహద్దు మునిబాబు అనే వ్యక్తి ఈ టోటల్ గా దీని మొత్తానికి కూడా రింగ్ మాస్టర్ గా ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు వారిని సంప్రదించి తగు న్యాయం చేస్తారని చెప్పేసి కూడా బాధితులు కోరుకుంటున్నారు. ఏదైతే ఈ మహిళల ఏదైతే వీక్నెస్ అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డారు. స్ఫూర్తి ఫైనాన్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి దాంతో ఈ మహిళలందరినీ కూడా చిట్టీలు కట్టించుకొని వీళ్ళందరినీ కూడా మోసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ గోడును అయితే వెల్లబుచ్చుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. హిమ. రైట్ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.